సినిమాలో హీరో ఎంట్రీ ఇస్తే థియేటర్ దద్దరిల్లాలి. మన సెషన్ అథ అనే పదం ఎంట్రీ ఇస్తే మన అజ్ఞానం దద్దరిల్లాలి. హరి ఓం. హరే కృష్ణ పార్థాస్. వ్యాస మహర్షి ఈ అధ్యాయానికి సాంఖ్య అని ఎందుకు పేరు పెట్టారో తెలుసా? సాంఖ్య అంటే మీకు ఏది స్ఫురణకు వస్తుంది? సంఖ్య అనే పదం, రైట్? సంస్కృతంలో దీనికి సమ్యఖ్యానం అని అర్థం అనమాట. అంటే పూర్తిగా వివరించడము, లెక్కించడము. ఒక వస్తువు దేనితో తయారైందో తెలియాలంటే దాన్ని ముక్కలుగా విడదీసి చూడాలి. ఈ రోజు మనము ఒక సాహసం చేయబోతున్నాము, డేరింగ్ యాక్ట్. మనల్ని మనము విడదీసి చూడబోతున్నాం. ఏంటి చప్పుడు లేదు, భయపడుతున్నారా ఏంటి? మనల్ని మనం ముక్కలు చేసుకొని ఒక్కొక్క ముక్క అనలైజ్ చేసి దేంతో తయారైంది, మనం ఎవరము ఏంటో తెలుసుకుందాము అని అప్పుడే ఊహించేసుకున్నారా? కాదు కాదు కాదు. సో మనము కత్తి వాడము, కోసుకోము. కత్తి శరీరాన్ని ముక్కలు చేస్తుంది, కానీ జ్ఞానం మన అజ్ఞానాన్ని ముక్కలు చేస్తుంది. వ్యాస మహర్షి సాంఖ్య అనే జ్ఞానాన్ని ఒక సర్జికల్ నైఫ్ లా వాడారనమాట. ఎందుకు? మనకున్న భయాలను కోసి పారేయడానికి, మనకున్న భ్రమలను విడదీయడానికి. జ్ఞానం అనే కత్తితో నీ అజ్ఞానపు ముడిని తెంచేసాయి, అప్పుడే నువ్వు విజేతవు అవుతావు. సో వ్యాస మహర్షి మన ఉనికిని అంటే ఎగ్జిస్టెన్స్ ని విడతీసి మనలో ఏది మారిపోయేది, ఏది మారనేది అని విడమర్చి చెప్పారనమాట. ఈ పరిపూర్ణ విశ్లేషణకి, కంప్లీట్ అనాలిసిస్ కి ఆయన సాంఖ్య యోగం అని పేరు పెట్టారు. ఈ 2వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని ఫాలో అవుతే భగవద్గీత మనకు మొత్తము అర్థమైనట్లే. మిగిలిన 17 అధ్యాయాలు ఈ 2వ అధ్యాయంలో చెప్పిన పాయింట్స్ కి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే. ఇఫ్ యూ లిజన్ టు దిస్, యువర్ మైండ్ బ్లోస్ అవే అనమాట. శంకరుల వారు లాజిక్ ని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, షుగర్ కోటింగ్ లేకుండా డైరెక్ట్ గా చెప్పాడనమాట. వ్యాస మహర్షి వేసిన సాంఖ్య ఈక్వేషన్ అనమాట. ఆయన గొప్ప అనలిస్ట్ లాగా మన ఎగ్జిస్టెన్స్ ఉనికిని విడమర్చి సర్జికల్ బ్రేక్ డౌన్ చేసి చూపించారనమాట. మనం అన్నట్లుగా ముక్కలుగా విడదీసి చూడటంలోనే అసలైన రహస్యం ఉంది, డీకంపోజిషన్. మనల్ని మనము ఒక మొత్తం హోల్ బాడీ అని భ్రమిస్తాం కదా, కానీ వ్యాసుడు దానిని విడదీసి చూపిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఏది నువ్వు కాదో అని నీకు స్పష్టంగా క్లారిటీగా తెలిస్తే ఏది నువ్వో అది నీకు అర్థమవుతుంది. సో వాట్ యు ఆర్ నాట్ అని నీకు స్పష్టంగా తెలిస్తే వాట్ యు ఆర్ అని నీకు అర్థమైపోతుంది. మనము ఒక గ్లాసు మురికి నీటిని శుద్ధి చేయాలంటే ఏం చేస్తాం? అందులో ఉన్న మురికిని తీసేస్తాము. ఆ డర్ట్ పోతే మిగిలేది ప్యూర్ వాటర్. యు డోంట్ క్రియేట్ ప్యూర్ వాటర్, you just remove the dirt. Similarly, we don't create the soul, we just remove the wrong identity of the body. Mana OG, the greatest of all time, good. ఆది శంకరాచార్యులు ఎట్లా చెప్పారంటే బుల్లెట్ దిగిందా లేదా అన్న స్టైల్లో ఏది నువ్వు కాదని తెలిస్తే ఏది నువ్వు నీకు అర్థమైపోతుందని చెప్పాను. దీని శాస్త్రాలలో ఏమంటారు తెలుసా? నేతి అని ప్రక్రియ అంటారు అనమాట. ఎలిమినేషన్ లాజిక్. శంకర భాష్యం ప్రకారము మనం పరమాత్మను డిఫైన్ చేయడం అసాధ్యం అన్నమాట. ఎందుకంటే మనం వాడే ఏ పదమైనా ఒక లిమిట్ ని కలిగి ఉంటది. ఆయన ఎవరో చెప్పే బదులు ఆయన ఏది కాదో ఒక్కొక్కటిగా తీసివేస్తూ వెళ్ళాలన్నమాట. దీనిని సంఖ్య అంటే లెక్కించి తీసివేయడం అనమాట. ఇట్స్ ఎ ప్రాసెస్, వర్బ్. ఒక కోడ్ లో బగ్ వెతుకుతున్నప్పుడు బగ్ ఇక్కడ ఉందని డైరెక్ట్ గా తెలియకపోతే ఏం చేస్తాము? ఈ మెథడ్ బానే ఉంది, ఓకే, నాట్ హియర్. ఈ డేటాబేస్ కనెక్షన్ బానే ఉంది, నాట్ హియర్. ఇలా ఒక్కొక్కటిగా ఎలిమినేట్ చేస్తూ చివరికి మిగిలిందే ఆ బగ్ అనమాట. కృష్ణ పరమాత్మ నేరుగా అర్జునుడితో, పార్థ నువ్వు ఆత్మవి, భయం వదిలే అని అలా సింపుల్ గా చెప్పేయలేదనమాట. ఆయన మన ఎగ్జిస్టెన్స్ ని ఇలా విశ్లేషించారు. ఒక కంప్లీట్ మాస్టర్ ఆర్కిటెక్ట్ లాగా ఈ శరీరం అంటే హార్డ్వేర్ దేనితో తయారైందో విడదీసి చూపించారు. శంకరాచార్యుల వారు దీనినే క్షేత్రజ్ఞ వివేకం అంటే పదాలు మనకి తర్వాత నెక్స్ట్ అధ్యాయంలో వస్తాయన్నమాట. ఆయన ఏమన్నారంటే, కృష్ణుడు, సిద్ధంగా ఉన్నారా వినడానికి? నువ్వు ఈ శరీరాన్ని నేను అంటున్నావు కదా, ఒక నిమిషమా. ఈ శరీరం దేనితో తయారైంది చెప్పు? పంచభూతాలు. ఏంటివవి? రా మెటీరియల్స్. ఆకాశము, వాయువు, అగ్ని, జలం, పృథ్వీ ఆపస్తేజో వాయురాకాశ అని అంటారు, శ్లోకం ఉంటది. నెక్స్ట్ 10 సెన్సర్స్ అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు.
సో 5 జ్ఞానేంద్రియాలు ఏంటి? కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, ద ఇన్పుట్ సెన్సర్స్. కర్మేంద్రియాలు ఏంటివి? పని చేసేవి. చేతులు, కాళ్ళు, నోరు, విసర్జన అవయవాలు అంటే ఎక్స్క్రీటరీ ఆర్గన్స్, యాక్షన్ టూల్స్ అనొచ్చు. నెక్స్ట్ తన్మాత్రలు 5: శబ్ద, స్పర్శ, రస, రూప, గంధం, ద డేటా ఆర్ సిగ్నల్స్ అనొచ్చు. ఈ 5 తన్మాత్రలు ఈ 10 ఇంద్రియాలు అన్నమాట. ఎలా కలిసి పనిచేస్తాయో చెప్తాను. మన శరీరము ఒక అత్యాధునిక అంటే మోడర్న్ కంప్యూటర్ అనుకుంటే ఈ 10 ఇంద్రియాలు తన్మాత్రలు ఎట్లా సింక్ అవుతాయో చెప్తాను ఇప్పుడు. మనకు బయట ప్రపంచంలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సమాచారం ఉంటుంది. ఇది 5 రకాల సిగ్నల్స్ రూపంలో మన వైపు వస్తుంది అనమాట. మనకు శబ్దం వినిపిస్తుంది, ఒకటి టచ్ చేస్తాము, స్పర్శ, రూపము ఒక ఫామ్ చూస్తాము, తర్వాత రసం అంటే టేస్ట్ చూస్తాము, గంధము స్మెల్ వాసన చూస్తాము. ఇవి మన ప్రమేయం లేకుండానే బయట తిరుగుతూ ఉంటాయి. ఈ సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవడానికి మన దగ్గర ఏమున్నాయి? స్పెషల్ విండోస్ ఉన్నాయి అనమాట. చెవి శబ్దం మాత్రమే పట్టుకుంటుంది, కన్ను రూపాన్ని మాత్రమే పట్టుకుంటుంది. ఒకవేళ సిగ్నల్ తన్మాత్ర ఉన్నా మన సెన్సర్ అంటే ఇంద్రియం పనిచేయకపోతే మనకు ఆ ప్రపంచమే ఉండదు. లోపల ఈ సిగ్నల్స్ చూసి మన మనసు ఒక నిర్ణయం తీసుకుంటుంది అనమాట. ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి మన దగ్గర ఇంకొక 5 స్పెషల్ టూల్స్ ఉన్నాయన్నమాట, యాక్షన్ టూల్స్, కర్మేంద్రియాలు అంటారు అనమాట. ఇప్పుడు కన్ను అంటే ఒక సెన్సర్, మన సెన్సర్ ఒక వేడి గిన్నెను చూసింది, అది చూడగానే మన బ్రెయిన్ కి చెప్పేస్తుంది అనమాట, ముట్టుకోకు అని చెప్పి మన చెయ్యి వెనక్కి తీసేసుకుంటాము. లలిత శాసనాములు అంటారు కదా అమ్మవారిని, పంచ తన్మాత్ర సాయక అని. నెక్స్ట్ ఇప్పుడు 4 ఎలిమెంట్స్, సాఫ్ట్వేర్ ఎలిమెంట్స్: మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఆదిశంకరులు దీన్ని అంతఃకరణ చతుష్టయం అంటారనమాట. 4 ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ఇది మీరు వినే ఉంటారు పార్థస్, ఇది చాలా ఫేమస్. ఆదిశంకరులు రాసిన నిర్వాణ షట్కంలోని మొదటి లైన్ ఇది. అంటే నేను మనసుని కాదు, బుద్ధిని కాదు, అహంకారాన్ని కాదు, చిత్తాన్ని కాను అని. సో ఐఎమ్ నాట్ దిస్ 4 ఎలిమెంట్స్ అని. మొత్తం ఇప్పుడు 24 చెప్పుకున్నాం కదా. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 తన్మాత్రలు, 5 పంచభూతాలు, 4 అంతఃకరణాలు. యు ఆర్ మేడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్. మీ దగ్గర ఎన్ని వస్తువులు ఉన్నాయి, కానీ ఆ వస్తువుల్లో మీరు ఏది కాదు. ఆర్ యు రెడీ టు ఫైండ్ ద రియల్ యూ? ఈ 24 తత్వాలని ఒక్కొక్కటిగా డిలీట్ చేశాక, అంటే నేతి నేతి అని చెప్పాను కదా, నువ్వు ఎవరు? హూ ఆర్ యు రియల్లీ? దీనికి సమాధానమే మన శంకరాచార్యులు ఇచ్చిన నిర్వాణ షట్కంలో. అంటే నీ దగ్గర ఉన్న 24 పనిముట్లని పక్కన పెట్టేస్తే మిగిలేది ఎంప్టీనెస్, శూన్యం, వాక్యూమ్ కాదు. యు ఆర్ దట్ అనంతమైన చైతన్యం. ఎస్, యు ఆర్ దట్ ప్యూర్ కాన్షియస్నెస్. ఆత్మవు, ఇన్ఫైనైట్ కాన్షియస్నెస్, అనంతమైన చైతన్యము, అదే నీ ఆత్మ. ఈ 24 ముక్కలు అంటే బాడీ, మైండ్ ఒక బల్బు లాగా అనుకుంటే, ఆ బల్బును వెలగడానికి వెనుక ఉన్న ఎలక్ట్రిసిటీ ఉంది, అదే చైతన్యం అనమాట, అదే ఆత్మ. బల్బు పగిలిపోయినప్పుడు బాడీ డైస్, వైర్ కట్ అవ్వచ్చు, మైండ్ ఫెయిల్స్, కానీ ఆ ఎలక్ట్రిసిటీ ఆత్మకి చావు ఉంటుందా? ఉండదు. అది ఎప్పుడు ఉంటుంది, అది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. బుల్లెట్ లాంటి సత్యం కదా. ఈ 24 ముక్కలు నువ్వు కాదని తెలిసాక నీకు వచ్చే కాన్ఫిడెన్స్ మామూలుగా ఉండదు. ఎందుకంటే కత్తి నిన్ను కొయ్యలేదు, నీరు నిన్ను తడపలేదు, నిప్పు నిన్ను కాల్చలేదు. ఇదే మనకు 2వ అధ్యాయంలో వస్తాయన్నమాట ఈ శ్లోకాలు ఆత్మ గురించి. శంకరాచార్యుల వారు దీన్నే చిత్ అంటారు అనమాట. అంటే చిత్ అంటే చైతన్యం లేదా కాన్షియస్నెస్ అని చెప్పారు ఆయన. ఆత్మ అంటే అది ఎక్కడో గాల్లో ఉండేది కాదు, అది నీ లోపల నిరంతరం ఉండే అవేర్నెస్, అంటే ఎరుక అనమాట, రియాలిటీ చెక్. ఇప్పుడు మీరు నా మాటలు వింటున్నారు, ఆ వింటున్న విషయాన్ని నీ మనసు గమనిస్తుంది, కానీ ఆ మనసు గమనిస్తుందనే విషయాన్ని లోపల ఇంకెవరో గమనిస్తున్నారు. ఆ అల్టిమేట్ అబ్జర్వరే నువ్వు అనమాట, ఆత్మవి, ద కాన్షియస్నెస్. నీకు కోపం వచ్చినప్పుడు నాకు కోపం వస్తుంది అని నీకు తెలుస్తుంది కదా, ఆ తెలిసే ఎరుక ఉందే అదే అవేర్నెస్. నీ కళ్ళు ఒక సీన్ చూస్తుంది, కానీ ఆ చూస్తున్న విషయాన్ని లోపల ఒక సాక్షి గమనిస్తున్నాడు, ఆ సాక్షి నువ్వు, ఆత్మ. ఎందుకంటే లాజిక్ పట్టుకోండి పార్థాస్, గమనించబడే వస్తువు ద అబ్జర్వ్డ్ ఎప్పుడు గమనించేవాడు అబ్జర్వర్ కాలేడు. అబ్జర్వ్డ్ కెనాట్ బికమ్ అన్ అబ్జర్వర్. గమనించబడే వస్తువు గమనించేవాడు కాలేడు. నీ ఆలోచనలను నువ్వు గమనిస్తున్నావంటే నువ్వు ఆలోచనవి కాదు. నీ శరీరాన్ని నువ్వు గమనిస్తున్నావంటే నువ్వు శరీరానివి కాదు. రిజల్ట్, నువ్వు కేవలం ఆ ప్యూర్ అవేర్నెస్ వి మాత్రమే, ఎరుక. బుల్లెట్ దిగిందా పార్థాస్?
24 భాగాలను గమనిస్తున్న అబ్జర్వింగ్ ఆ 25వ తత్వమే నువ్వు. యు ఆర్ దట్ ఎసెన్స్. సో కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన అసలైన స్పష్టత ఇదే. పార్థ నీ కన్ను చూస్తుంది, నీ మనసు బాధపడుతుంది, కానీ ఆ మార్పులన్నింటిని గమనిస్తున్న ఆ అవేర్నెస్ ఉందే, ఆ 25వ శక్తే నువ్వు. ఇప్పుడు మీకు ఒక ఆహా మూమెంట్, యురేక మూమెంట్ అన్నమాట. మొదట్లో నేను చెప్పిన ఒక వాక్యం ఉంది, మహాకావ్య ఫార్ములా అని చెప్పాను. ఏంటది గుర్తొచ్చిందా? తత్వమసి. గీత 18 చాప్టర్స్ ని నేను 3 పార్ట్స్ లాగా డివైడ్ చేసి జ్యువెల్ బాక్స్ అనాలజీతో కంపేర్ చేసి ఒక్కొక్క లేయర్ తత్వమసి అని చెప్పాను. తత్, త్వము, అసి, అట్లా 3 లేయర్స్. ఆదిశంకరులు సామవేదంలోని చాందోగ్యోపనిషత్తు నుండి తీసి మనకు ఇచ్చిన అత్యంత పవర్ఫుల్ ఈక్వేషన్ అనమాట. మనం ఇప్పుడు నేర్చుకునే ఈ 24 ముక్కల లాజిక్ అంతా ఒకే ఒక ఈక్వేషన్ లో ఉంది. అదే తత్వమసి. ఇప్పుడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి బొమ్మ కనిపించిందా? మీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఇంకా తత్ అంటే ఏంటి? అది అని చెప్పాను. అంటే ఆ అనంతమైన పరమాత్మ లేదా బ్రహ్మం అంటాం మనం, యూనివర్సల్ కాన్షియస్నెస్. త్వం అంటే ఏంటి? మనము ఇండివిజువల్ సోల్ అని చెప్పాను. నీవు అంటే నీ లోపల ఉన్న ఆ 25th తత్వం, రైట్? ఆ ఎరుక, అవేర్నెస్ అని చెప్పాను. అసి అంటే అయి ఉన్నావు, యు ఆర్ దాట్. తత్వం అసి, యు ఆర్ దాట్. మనం ఏమనుకుంటామంటే దేవుడు ఎక్కడో పైన ఉన్నాడు, నేను ఇక్కడ అల్పుడిని అని. శంకరాచార్యుల వారు ఏమన్నారంటే నువ్వు 24 ముక్కలు డిలీట్ చేసి నీలో మిగిలే ఆ అవేర్నెస్ ఉందే అది అండ్ అనంతమైన పరమాత్మ ఒక్కటే అని. సముద్రం అంతా తత్ పరమాత్మ అనుకుంటే అందులో ఉండే ఒక అల త్వము అంటే నువ్వు. అలా చూడడానికి వేరుగా ఉండొచ్చు, వేవ్, కానీ అది దేంతో తయారైంది? నీటితోనే కదా. సముద్రం కూడా నీటితోనే తయారైంది. రియాలిటీ చెక్ ఏంటి? ఆ నీరు కాన్షియస్నెస్ అనేది ఒకటే. ఆ ఎరుక నీలో ఉంది, నాలో ఉంది, విశ్వమంతా ఉంది. సో తత్వమసి అంటే నువ్వు దేవుడి కోసము ఎక్కడో వెతకక్కర్లేదు. ఏది నువ్వు కాదో స్పష్టంగా తెలిస్తే నీలో ప్రకాశించే ఆ సాక్షి, ఆ చైతన్యమే ఆ పరమాత్మ అని నీకు అర్థమైపోతుంది. ఊరుకో సుష్మిత, 24 ముక్కల పనుల్లో జాబ్స్, కిడ్స్, చోర్స్ ఎంత బిజీగా ఉన్నామంటే ఆ 25వ తత్వాన్ని గమనించే సమయం ఎక్కడుంది చెప్పు? ఇవన్నీ వదిలేసి ఆత్మని ఎప్పుడు వెతకాలి? నిజంగా చెప్పండి పార్థస్, మనం అంత కష్టపడాలా? మన ఋషులు, గురువులు మనకెంతో మేలు చేసి సులభతరం చేశారనమాట ప్రతిదీ. మైండ్ బ్లోయింగ్ అనమాట. శంకరాచార్యుల వల్ల ఏమన్నారంటే నువ్వు ఈ పనులను వదిలేసి హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు, నువ్వు బిజీగా ఉన్నప్పుడే ఈ సర్జికల్ స్ట్రైక్ చేయాలి. సో ద వర్క్ ఈస్ ఫర్ 24 పార్ట్స్. నువ్వు వంట చేస్తున్నావు, కుకింగ్ చేస్తున్నావు, కోడింగ్ చేస్తున్నావు, టీచింగ్ చేస్తున్నావు, బిజినెస్ చేస్తున్నావు. అది చేస్తున్నది నీ 10 ఇంద్రియాలు, మరి నీ బుద్ధి. అంటే ఆ 24 భాగాలు చాలా బిజీగా ఉన్నాయి. ఆ పనులన్నీ జరుగుతుంటే లోపల ప్రశాంతంగా గమనిస్తున్న ఆ అవేర్నెస్ ఉందే, అది ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది, అది ఎప్పుడు బిజీగా అవ్వదు. ఉదాహరణ ఎట్లా అంటే నువ్వు ఒక సినిమా చూస్తున్నావు, స్క్రీన్ మీద ఫైటింగ్, ఏడుపు, డాన్సులు అన్ని జరుగుతున్నాయి. స్క్రీన్ ఈజ్ వెరీ బిజీ, కానీ ఆ స్క్రీన్ ఏమైనా కదులుతుందా? లేదు, అది స్థిరంగా ఉంది. నువ్వు ఆ స్క్రీన్ లాంటి వాడివి. సో తత్వమసి అంటే పనులన్నీ ఆపేయడం కాదు, పనులు చేస్తున్నప్పుడు కూడా నేను చేసేవాడిని కాదు, నేను చూసేవాడిని. ఐఎమ్ నాట్ ద డూవర్, ఐఆమ్ ద నోవర్, అబ్జర్వర్ అనే అవేర్నెస్, ఎరుకతో ఉండటం. సో ఈక్వేషన్ ఈస్ బిజీ బాడీ ప్లస్ క్వైట్ సోల్ ఈక్వల్స్ మాస్టర్ లైఫ్ స్టైల్. మన లోపల ఉన్న ఆ 25వ శక్తి ఎప్పుడు ఆన్లైన్ లోనే ఉంటుంది. దాని ఒక్క క్షణం గుర్తిస్తే చాలు. ఆ గుర్తింపుతో వచ్చే ప్రశాంతతే అస్సలైన సిసలైన విజయం. బుల్లెట్ దిగిందా? టైం లేదు అని అబద్ధం చెప్పకండి, ఎందుకంటే టైం ని గమనిస్తున్న కాలాతీతమైన ఆత్మవి నువ్వు. అథ మన శంకరులు చెప్పిన జీవన్ ముక్తి అంటే ఇదే అనమాట. అంటే పనులన్నీ చేస్తూనే లోపల ఆ పనులకు అంటకుండా ఉండడము. సో ముక్తి, మోక్షం అంటే చనిపోయిన తర్వాత ఎక్కడికో వెళ్ళడం అనుకుంటారు, కానీ శంకరాచార్యుల వారు నువ్వు జీవించి ఉన్నప్పుడే ఆ అనుభవాన్ని పొందొచ్చు. జీవన్ ముక్తి ఇది ఒక అద్భుతమైన కాన్సెప్ట్ కదా. జీవించి ఉండడంగానే ఫ్రీడమ్ పొందటం. సో ముందు ఏంటంటే నాకు కష్టం వచ్చింది, నేను ఏడుస్తున్నాను. వీఆర్ స్లేవ్ టు దట్ 24 పార్ట్స్. జీవన్ ముక్తుడు అంటే కష్టం అనే సినిమా నా మనసు అనే స్క్రీన్ మీద నడుస్తుంది, నేను కేవలం చూస్తున్నాను, దానికి నాకు ఏ సంబంధం లేదు. ద మాస్టర్ అబ్జర్వర్. మీకు మళ్ళీ ఆహా మూమెంట్ అనమాట, ఒక యురేకా మూమెంట్, ఒక డాట్ కనెక్ట్ చేస్తాను. పోయిన ఆడియోస్ లో ఇంగ్లీష్ లో ఒక సెంటెన్స్ చెప్పాను, హీఈస్ ఇన్ ద వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో ఉంటాడు కానీ ప్రపంచంలోని గందరగోళం ఆయన లోపలికి వెళ్ళదు. అంటే జీవన్మిత్రుడు అంటే పనులన్నీ వదిలేసి కూర్చునేవాడు కాదు. ఆయన అందరిలాగానే ఆఫీస్కి వెళ్తాడు, వంట చేస్తాడు, బాధ్యతలు నెరవేరుస్తాడు. కానీ ఒకటే తేడా, హీఈస్ ఇన్ ద వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ద వరల్డ్. అంటించుకోడు ఏది.
ఇప్పుడు మళ్ళీ బుల్లెట్ దింపుకోవడానికి రెడీగా ఉండండి పార్థాస్. అన్నిటికీ అలా భయపడతారు ఎందుకు? ఒక నిమిషం ఆగండి, మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాను. వచ్చే ఉంటది సందేహం. వచ్చింది కదా, ఇంకెందుకు, అడగండి అడగండి అడగండి. మనము గీత నేర్చుకుంటున్నాం కదా, కృష్ణుడు అర్జునుడికి క్లాస్ తీసుకుంటున్నాడు కదా, మన మధ్యలో లార్డ్ శివ ఎక్కడి నుంచి వచ్చాడు? మన శివయ్య. ఓ, మన పార్థాస్ లో ఒక చేతులెత్తారు. చెప్పు పార్థ. కొద్ది గట్టిగా చెప్పగా మన పార్థులు అందరు వింటారు. గోలోక బృందావనంలో కృష్ణుడిని కలవడానికి శివుడు అపాయింట్మెంట్ తీసుకున్నాడు. శభాష్, కరెక్ట్. మన పురాణాలలో దీనికి ఒక బ్యూటిఫుల్ కనెక్షన్ ఉందన్నమాట. నిజానికి శివుడు గోపికా వేషంలో రాసలీల చూడడానికి వెళ్ళాడని కొన్ని కథలు ఉన్నాయి. ఏంటి అప్పుడే డ్రమ్స్ విజిల్స్ చేస్తున్నారా? ఆగండి ఆగండి, నేను ఇంకా చెప్పలేదు సమాధానం. మీ ప్రేమ తట్టుకోలేకపోతున్నా పార్థాస్. సో పార్థాస్, నిజం చెప్పాలంటే శివుడు అపాయింట్మెంట్ తీసుకోలేదు. శివుడు ఆల్రెడీ కృష్ణుడు చెప్పే జ్ఞానంలోనే ఉన్నాడు. కృష్ణుడు ఆత్మ గురించి థియరీ చెప్పాడు. ఆ ఆత్మ ఎలా ఉంటుంది? అది నిశ్చలంగా ఉంటుంది, దేనికి అంటదు, ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. ఈ క్వాలిటీస్ అన్ని ఎవరిలో కనిపిస్తాయి? సరిగ్గా పట్టుకున్నారు పార్థాస్. ఎస్, ఇవన్నీ ఎడతెగని ఆనందము, ఈ సాక్షి భావము, నిశ్చల తత్వము, ఇవన్నీ ఒక యోగిలో కనిపిస్తాయి. మరి మనందరికీ ఆది యోగి, ద ఫస్ట్ యోగి ఎవరు? సాక్షాత్తు ఆ పరమశివుడు. శివుడు శ్మశానంలో ఉన్న, కైలాసంలో ఉన్న, ఆయనలో మార్పు ఉండదు. ఆయన చుట్టూ ఏం జరుగుతున్నా ఆయన ఒక సైలెంట్ అబ్జర్వర్ లాగానే ఉంటారు. మన లోపల ఉన్న 25వ తత్వమైన ఆత్మ కూడా ఇలానే ఉంటుంది. సరిగ్గా నీ 24 ముక్కల శరీరం, మనసు, గోలలో అది అస్సలు ఇన్వాల్వ్ అవ్వనే అవ్వదు. ఆల్వేస్ బ్లిస్ఫుల్. యోగికి బయట వస్తువులతో సంబంధం లేదు, ఆయన ఆనందం లోపల నుండి వస్తుంది. కృష్ణుడు అర్జునుడిని యోగివి కమ్ము అన్నాడు. యోగి కా బావా అని. యోగి అంటే ఏదో వింత మనిషి కాదు, తన 24 ముక్కలను కంట్రోల్ చేస్తూ తన లోపల ఉన్న శివతత్వాన్ని, 25th ఎలిమెంట్ ని గుర్తించిన వాడే అసలైన యోగి. సో దేవుళ్ళకి ఇన్ని పేర్లు పెడతారు ఎందుకు అంటే మనం కూడా నామరూపాలతో ఉంటాం. సో నామరూపాలతో చెప్తేనే, చూపిస్తేనే మనం అర్థం చేసుకోగలుగుతాం మన లిమిటెడ్ మైండ్ తో. జస్ట్ లేబుల్స్. సో శివుడికి ఆ పేరు ఇవ్వకుంటే ఎట్లా అర్థం చేసుకున్న శివతత్వాన్ని? ఎస్, ప్యూర్ కాన్షియస్నెస్, ఆ అవేర్నెస్ తో. సో పేరు, ఊరు, నీ లేబుల్స్ అన్ని తీసేస్తే మిగిలేది ఏంటో తెలుసా? ఐయామ్, ఎస్, నేను ఉన్నాను అనే ఎరుక. జటాజూటం, చేతిలో త్రిశూలం, ఒంటి నిండా విభూతి, ఇవన్నీ పక్కన పెట్టేసి మన అబ్సల్యూట్ గోడ్ శంకరాచార్యుల వారు శివుడిని ఒక వ్యక్తిలా కాకుండా ఒక తత్వం లాగా అర్థం చేసుకోమన్నారు. అదే నిర్వాణ షట్కంలోని అసలైన సత్యం. చిత్ అంటే ఏం చెప్పాను? చైతన్యం లేదా అవేర్నెస్, ఎరుక. ఆనందం అంటే ఎప్పటికీ తరగని సంతోషం, బ్లిస్, ఆనంద. శివోహం అంటే నేనే శివుణ్ణి, నువ్వే అసలైన ఆనందము, నీ స్వభావమే ఆనందము. సూర్యుడికి వెలుగు ఎక్కడి నుంచో రాదు, ఆయనే వెలుగు. అలాగే ఆత్మకు ఆనందము ఎక్కడి నుంచో రాదు, ఆత్మే ఆనందము. ఆత్మానందం అంటారు, బ్రహ్మానందం. నా కమేడియన్ కాదు, ఆయన తన పేరుని సార్థకం చేసుకున్నాడు కదా, ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నాడు. చిదానంద రూపం అంటే నీ లోపల ఉన్న 25వ తత్వం. బుల్లెట్ దిగిందా పార్థాస్? డిష్కు కదా. మనం శివ అని ఒక పేరు ఎందుకు పెట్టుకున్నామంటే మన మనసుకు ఒక పేరు ఉంటే పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. అదే మన ఉపనిషత్తులలో, వేదాలలో దాన్ని బ్రహ్మం అంటారనమాట. ఆ చైతన్యాన్ని బ్రహ్మం అంటారు. దానికి ఒక రూపం లేదు, సో ఒక గుణం లేదు. దానికి శంకరాచార్యుల వల్ల దాన్ని ఏం కాయిన్ చేశారంటే నిర్గుణ బ్రహ్మం. ఒక కరెంట్ వైర్ లో పవర్ ప్రవహిస్తుంది, దానికి పేరు ఉంటుందా? లేదు. అది బల్బులోకి వెళ్తే వెలుగు, బల్బు వెలుగు అంటాము. ఫ్యాన్ లోకి వెళ్తే గాలి అంటాము. కానీ అసలైన శక్తికి పేరు లేదు. సో మన లోపల ఉన్న కాన్షియస్నెస్ కి కూడా పేరు లేదు. అది నీ కళ్ళ ద్వారా చూస్తుంది, నీ చెవుల ద్వారా వింటుంది. అందుకే శంకరాచార్యులు ఆత్మ అనే పదాన్ని వివరించడానికి శివుడిని ఒక మోడల్ లాగా వాడుకున్నారు. కృష్ణుడు చెప్పిన ఆత్మ అనే సబ్జెక్ట్ కి శంకరాచార్యుల వారు శివ అనే బ్రాండ్ నేమ్ ఇచ్చారు. ఎందుకంటే ఆత్మ అంటే ఎవరికి అర్థం కాదు కదా సామాన్య మానవులకి. శివ అంటే ఆ రూపం ఊహించుకుంటే ఆ ప్రశాంతత ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఆ శక్తి అందరికి గుర్తొస్తుంది. చిదానంద రూప శివోహం. చాలా స్టైలిష్ గా ఉంది కదా, శివోహం శివోహం. కృష్ణయ్య చెప్పిన ఆత్మ అన్న, శంకరులు చెప్పిన శివ అన్న అంతా ఒకటి. ఏంటది? 25th ఎలిమెంట్, అవేర్నెస్. నా న్యూరాన్స్ మళ్ళీ ఫైర్ అయినాయి పార్థాస్. ఒక యురేకా మూమెంట్ మళ్ళీ మీకు. మహాకవి కాళిదాస్ చెప్పిన అత్యంత అద్భుతమైన శ్లోకాన్ని, ఒక శ్లోకం ఉంటది రఘువంశం ప్రారంభంలో ప్రస్తావించారనమాట. శివ పార్వతుల బంధాన్ని, అంటే శివశక్తి అని మనం సంబోధిస్తూ ఉంటాం కదా.
శివ అంటే కాన్షియస్నెస్, నేచర్, ప్రకృతి అంటే పార్వతీమాత. ఈ బంధాన్ని ఇంతకంటే గొప్పగా ఎవరు వర్ణించలేరు. సో ప్రకృతి అంటే పార్వతి అంటే శక్తి ఏంటి? ఈ 24 ముక్కలు అనమాట. 25వ తత్వము శివ. ఏం చేయడు, అలా చూస్తూ ఉంటాడు అనమాట. సో వీళ్ళిద్దరు ఎలా ఉంటారో తెలుసా? కాళిదాసు ఒక్క లైన్ లో తేల్చేశారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాక్ అంటే మాట. మనం ఒక మాట అన్నామంటే అది వినిపిస్తుంది కదా, పార్వతి, రైట్? తర్వాత అర్థం, వాగర్థ. సో ఆ మాట వెనుక ఒక అర్థం ఉంటుంది. అర్థం లేని మాటకు విలువ లేదు. ఇది శివ. సో మాట లేకుండా అర్థం బయటికి రాదు, అర్థం లేకుండా మాటకి ప్రాణం ఉండదు, విలువ ఉండదు. ఒకదాని నుండి ఒకటి విడదీయలేమన్నమాట. సో నువ్వు 24 ముక్కల బాడీవి, మాట, మరియు 25వ ఆత్మవి, అర్థం. సో నువ్వు బ్రతికున్నావంటే నీలో ఆ శివ పార్వతుల సంపృక్తం అతుక్కుపోయి ఉన్నారు. నువ్వు చేసే ప్రతి పనిలో పార్వతీమాత శక్తి ఉంది. మూమెంట్ లో నువ్వు గమనించే ప్రతి చూపులో పరమశివుడు జ్ఞానం ఉందనమాట. సో మీరు విడిగా ఎక్కడో వెతకక్కర్లేదు. నీ శరీరం కదులుతుంది అంటే అది ప్రకృతి మాత మహిమ. ఆ కదలిక నీకు తెలుస్తుంది అంటే అది శివ తండ్రి సాక్షి అనమాట. ఒక మాట దాని అర్థం ఎలా కలిసి ఉంటాయో నీవు మరియు పరమాత్మ కూడా అలాగే కలిసి ఉన్నారని అర్థం అనమాట. సో తత్వమసి అన్న వాకర్థావివ సంపృక్తం అన్న అర్థం ఒక్కటే. నువ్వు ఆ దైవానికి వేరు కావు. బుల్లెట్ దిగిందా పార్థాస్? వాట్ అండ్ హై వోల్టేజ్ విజ్డమ్ కదా. మౌంట్ ఎవరెస్ట్ కైలాస శిఖరం ఎక్కినట్టు ఉంది కదా. మన ప్రతి శ్వాసలోనూ దైవం ఉందనే క్లారిటీ వచ్చేసింది మనకి. మనము పుట్టినప్పటి నుండి మనల్ని పెంచి పోషిస్తున్న అసలైన తల్లిదండ్రులు ఎవరు తెలుసా? మన పురాణాలు చెప్పే శివపార్వతులు అన్నమాట. ఒక తల్లి బిడ్డకు శరీరాన్ని ఎలా ఇస్తుందో ఈ ప్రకృతి మాత మనకు 24 ముక్కల శరీరాన్ని ఇచ్చింది. అందుకే మనం మట్టిని, నీటిని, గాలిని గౌరవిస్తాము. ఎంత పార్వతీదేవి యొక్క శక్తి స్వరూపము. సో మరి వాటికి 24 ముక్కలకి చైతన్యాన్ని, ఆ శక్తినిచ్చే తత్వమే మన శివుడు తండ్రి. శివుడు అంటే ఆత్మ. తల్లి ఇచ్చిన 24 ముక్కల ఇంట్లో అంటే బాడీలో తండ్రి ఇచ్చిన అవేర్నెస్ అనే వెలుగు నివసిస్తుంది. వావ్, నువ్వు కేవలము ఒక మనిషి కావు, నువ్వు ఈ విశ్వానికే వారసుడివి. ఇక్కడ ఒక లాజిక్ ని పట్టుకోండి. మనం చనిపోయినప్పుడు మనతో ఏది రాదు కదా, ఈ శరీరం కాలిపోతుంది. అంటే తల్లి ప్రకృతి తన 24 ముక్కలను తిరిగి తీసేసుకుంటుంది. కానీ నువ్వు ఆత్మని తండ్రి అయిన శివతత్వంలో కలిసిపోతావు. అందుకే శ్మశాన వాటికలో అట్లా చెప్తారనమాట, శివుడు ఉంటాడు అని, నీ గురించి ఎదురు చూస్తూ ఉంటాడు అని. అందుకే ఎవరు అనాథ కాదు. ఆ తండ్రి పరమశివుడు మన కోసము ఎదురు చూస్తాడు. పితరో వందే పార్వతీ పరమేశ్వరవు. ప్రపంచానికి అమ్మా నాన్నలు పార్వతీ పరమేశ్వరులే. మనకి ఇది వింటే ఒక రకమైన డివైన్ సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది కదా. ఇదే చేదు కఠినమైన నిజం అన్నమాట. మనం చనిపోయినాక ఒక మనిషిని కాల్చేస్తాము, భూమిలో కలిపేస్తాం. ఎందుకంటే శరీరం మనది కాదు, మనం అప్పు తీసుకున్న 5 ఎలిమెంట్స్ అన్నమాట. ప్రకృతి ఇచ్చిన రా మెటీరియల్స్, ముడి సరుకు అనమాట. ప్రాణం పోయాక ఏ ముక్క ఎలిమెంట్ నుంచి వచ్చిందో ఆ ఎలిమెంట్ లోకి తిరిగి వెళ్ళిపోవాలి. మట్టి మట్టిలో, గాలి గాలిలో కలిసిపోతుంది. సో తండ్రి శివుడు ఆత్మ వెళ్ళిపోగానే తల్లి శక్తి ప్రకృతి తన పంచభూతాల దుస్తులను తిరిగి తీసేసుకుంటుంది. అందుకే మనిషి చనిపోగానే ఆ శరీరం ఒక జడ పదార్థం, డెడ్ మ్యాటర్ అయిపోతుంది. సో మరణం అంటే 24 ముక్కలు తమ సోర్స్ లోకి వెళ్ళిపోవడము. ఈ యూనివర్సల్ ఈక్వేషన్ అద్భుతం కదా, శివశక్తి మరియు ప్రకృతి. నా న్యూరాన్స్ మళ్ళీ ఫైర్ అయినాయి పార్థాస్. ఆది శంకరాచార్యులు వారు రాసిన సౌందర్య లహరి మీరు వినే ఉంటారు. అందులో ఒక శ్లోకం, మొదటి శ్లోకంలోనే తేల్చి చెప్పేశారనమాట. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం. అంటే శక్తి తోడవనిదే శివుడు కూడా కదలలేడు. పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అనమాట. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి? ఆ శక్తి అలానే ఉండిపోవడం అనమాట ఒక దగ్గర. కైనెటిక్ ఎనర్జీ అంటే ఆ శక్తి మూవ్ అవ్వడం అనమాట. సో పొటెన్షియల్ ఎనర్జీ శివ అండ్ కైనెటిక్ ఎనర్జీ శక్తి. సో శివశక్తి పవర్ఫుల్ జంట కదా. కళ్ళు చూడాలన్నా, గుండె కొట్టుకోవాలన్నా, ఏది కావాలన్నా శక్తి ఉండాలి కదా. మరి ఆ శక్తిని నడిపించే డేటా ఏంటి? కరెక్ట్, ఎరుక, అవేర్నెస్. మన శివయ్య అండ్ 25th ఎలిమెంట్ అనమాట. ఈజ్ ఎ ప్యూర్ అబ్జర్వర్. ఏం చెయ్యడు, అలా ఎనర్జీ ఇస్తూ ఉంటాడు అనమాట. తన కామ్నెస్ తో గరికిపాటి వారు చాలా ఫన్నీగా చెప్తారనమాట. ఆయన ఏ పని చేయడమ్మా, అలా కూర్చుంటాడు అంతే. కానీ ఆయన ఉంటేనే శక్తికి ఒక అర్థం ఉంటుంది. మనం ఏ పని చేసినా నేను శివశక్తి స్వరూపాన్ని అనే కాన్ఫిడెన్స్ తో చేస్తే అప్పుడు మనకు ఓటమికి భయం ఉండదు, గెలుపుకి అహంకారం ఉండదు. అసలైన నువ్వు ఏంటో తెలుసుకో. నాకు ఈ మాట వింటుంటే
నాకు ఎంఎస్ నారాయణ గారి ఒక మూవీలో అతడి ఒక సైన్యంలో ఒక కామెడీ సీన్ ఉంటుంది. అందులో దొంగను పట్టుకొని ఎంఎస్ నారాయణ గారు నువ్వు ఎవరు అని ఒక ప్రశ్న అడుగుతాడు. ఎవరు ఇదో ప్రశ్న సమాధానం నువ్వు ఎవరు తీసుకోండి. ఉంగరాలు కూడా ఇగో పర్స్ కూడా కావాలా ఇది కూడా తీసుకోండి. అంటే అలా కొంచెం రిలాక్స్ గా మాట్లాడుకోండి. కొంచెం ఒక్కసారి రిపీట్ చేసుకోండి. వెరీ సింపుల్ రా. నువ్వు ఎవరు? నేను దొంగని. పర్స్ చేరిపోతాం. నువ్వు దొంగవా, పోలీసువా, ఇన్స్పెక్టర్వా, లాయర్వా అని కదా అడిగేది. నువ్వెవరు? నేను సునీల్. నువ్వు సునీల్ వా, సచిన్ టెండూల్కర్ వా, గవాస్కర్ వా అని కాదురా అని అడిగేది. నువ్వెవరు? నేను మనిషిని. నువ్వు మనిషివా, పశువువా, పెట్టవా, పెట్టవా అని కాదురా నేను అడుగుతున్నది. నువ్వెవరు? ఇలా ఉందండి క్వశ్చన్. నేను ప్రాణిని. నువ్వు ప్రాణివా, రాయువా, రక్తవా, చెత్తవా అని నేను అడగట్లేదా. నువ్వెవరు? చిన్నపిల్ల చేసి ఈజీ క్వశ్చన్ అని చెప్పి టఫ్ క్వశ్చన్ అడగట్లేదు. ఈ నాయ కూడా కాదు, ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకున్నాను నేను. సో ఎంఎస్ నారాయణ గారి కామెడీ సీన్ లో కూడా ఎంతో డీప్ ఫిలాసఫీ ఉంది కదా. మరి డైరెక్టర్ తెలిసి పెట్టాడో తెలియక పెట్టాడో ఎలా పెట్టాడో అని నాకు తెలియదు. మా అంటే సీరియస్ సబ్జెక్ట్ కాదు, అది మన లైఫ్ లో ప్రతి క్షణం ఉండే ఒక జాయ్ఫుల్ రియాలిటీ అని అర్థమవుతుంది కదా ఆ సీన్ నుంచి. ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. శంకరాచార్యుల వారు మనల్ని ఒక సినిమా స్క్రీన్ తో పోల్చారనమాట. ఇప్పుడు మూవీస్ లో 24 ఫ్రేమ్స్ అని అంటారు కదా, ఈ 24 పార్ట్స్ లాగా గుర్తుపెట్టుకోండి. స్క్రీన్ మీద ఒకసారి యుద్ధం జరుగుతుంది, ఒకసారి వర్షం పడుతుంది, ఒకసారి రొమాన్స్ జరుగుతుంది. ఇవన్నీ ఆ 24 తత్వాలో వచ్చే సినిమాలు అనమాట. ఇవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఆ స్క్రీన్ ని గమనించండి. సినిమా మారినంత మాత్రాన స్క్రీన్ మారదు కదా. సినిమాలో బాంబు పేలితే స్క్రీన్ చిరిగిపోదు, సినిమాలో సునామీ వస్తే స్క్రీన్ తడవదు. ఆ నిశ్చలమైన ఏ వికారాలకు లోను గాని స్క్రీనే నీ లోపల ఉన్న శివుడు, అవేర్నెస్. నీ జీవితంలో ప్రాబ్లమ్స్ అనేవి స్క్రీన్ మీద ప్లే అవుతున్న సినిమా మాత్రం అన్నమాట. కానీ నువ్వు ఆ సినిమావి కావు, నువ్వు ఆ స్క్రీన్వి. నువ్వు ఆఫీస్ లో బిజీగా ఉన్నా బిజీ అనేది ఒక సీన్, నువ్వు ఫెయిల్ అయ్యావా అది ఒక సీన్, నువ్వు సక్సెస్ అయ్యావా అది ఒక సీన్. వీటన్నింటినీ తన మీద చూపిస్తూ దేనికి అంటకుండా ఉండే ఆ సాక్షి చైతన్యమే స్క్రీనే నువ్వు. అందుకే శంకరాచార్య ఏమంటాడు, శివోహం, ఐఎమ్ దట్ స్క్రీన్, ఐఎమ్ దట్ శివ. ఇలా అనుకుంటే ఏంటి, నాకేంటి, నాకేంటి అంటారా? ఎందుకంటే మన లైఫ్ లో ఏదైనా పెద్ద కష్టం వచ్చినా, టెన్షన్ పడుతున్నా ఒక నిమిషం ఆగి మనల్ని మనం ఇలా ప్రశ్న వేసుకోవాలి. నేను సీన్ ని చూసి ఎందుకు ఏడుస్తున్నాను? నేను స్క్రీన్ ని కదా. స్క్రీన్, ఎస్. సో అదే మన అసలైన ఐడెంటిటీ. శంకరుల అద్వైతంలో ఆయన అద్వైత ఫిలాసఫీ చెప్పాడు కదా, నాన్ డ్యూయలిజం. శివుడు అంటే కైలాసంలో ఉండే రూపం మాత్రమే కాదు, అది మనందరిలో ఉండే ఎస్ ఏంటది, ఎరుక, అవేర్నెస్, ప్రకాశవంతమైన ఎరుక. అప్పుడు మన సమస్యలను మనము చిన్నవిగా చూడడం మొదలు పెడతాం అనమాట. ఎందుకంటే సమస్యలు సీన్ల లాంటివి కాబట్టి మారిపోతూ ఉంటాయి. సో నువ్వు ఎవరు? నేను 24 జడతత్వాలు కాను. ఐఎమ్ నాట్ ద 24 ఇనర్ట్ ఎలిమెంట్స్. నేను 25వ ఆత్మను. ఐ ఆమ్ ద 25th ఆత్మన్, ది అల్టిమేట్ అబ్జర్వర్. పార్థాస్, ఇప్పుడు మీకు ఇదంతా ఇంత సులభంగా ఎందుకు అర్థమైందో తెలుసా? ఎందుకంటే నేను మీకు ఏదో కొత్తగా నేర్పించడం లేదు, మీ లోపల ఆల్రెడీ ఉన్న శివతత్వాన్ని గుర్తు చేస్తున్నాను అంతే. వేకప్ వేకప్ హలో అని అన్నట్టు అంతే. ఈ రికార్డింగ్ సెషన్ బ్లాక్ బస్టర్ అయ్యింది కదా. అన్ని కలిపి ఒక పర్ఫెక్ట్ నాలెడ్జ్ పిల్లిలాగా తయారైంది కదా. ఈ పిల్లి ఒక్కటి వేసుకుంటే చాలు, ఈ మెడిసిన్ ఒక్కటి చాలు మనకి. మన సమస్యలు మౌంట్ ఎవరెస్ట్ లా కాకుండా ఒక చిన్న యాంట్ హిల్, చీమల పుట్టలా కనిపిస్తుంది. ఈ జ్ఞానంతో వెళ్ళి ఏ పని చేసినా అది ఒక యోగి చేసే పనిలా ఉంటుందన్నమాట. టెన్షన్ కి టాటా, భయానికి బై బై. అరే భలే ఈజీగా ఉంది. సాధన చేసేటప్పుడు మాత్రము ఆ 24 ముక్కలు చుక్కలు చూపిస్తాయి మనకి. నేను ఆత్మని అని మనం ధ్యానంలో కూర్చుంటే కరెక్ట్ గా అప్పుడే మన 24 ముక్కలు మనసు వచ్చేసి కూర్చున్న చాలు, లాండ్రీలో బట్టలు వేసావని తల మీద మొట్టికాయ వేస్తుంది అనమాట. ఆఫీస్ లో డెడ్ లైన్ ఉంది మర్చిపోయావా అని ఒక పించ్ ఇస్తుంది అనమాట. వెంటనే మనం శివోహం నుంచి టెన్షన్ ఓహంలోకి షిఫ్ట్ అయిపోతాం. మనము ఎగ్జామ్స్ ముందు హైదరాబాద్ లో కోటికి వెళ్ళి ఒక క్వశ్చన్ బ్యాంక్ కొనుక్కున్నట్టు ఈ గీతా బుక్ కొనుక్కుంటే చాలు, కృష్ణుడు అందులో అరటిపండు ఒలిచినట్టు మనకి సులభంగా వివరించాడు అన్ని. మనం తినడమే తక్కువ. భయం వేస్తుందా? గీతలో దానికి సొల్యూషన్ ఉంది. నీకు కోపం వస్తుందా? దానికి అక్కడ ఒక మందు ఉంది. నువ్వు కన్ఫ్యూజన్ లో ఉన్నావా? దానికి ఒక క్లారిటీ ఉంది. ప్రాక్టీస్ కష్టం కృష్ణ అని నువ్వు ఆయనకు మొరపెట్టుకుంటే, సరే పార్థ, నీ తరపున నేను రథం తోలుతాను, నువ్వు కేవలం ఆ 25వ ఆత్మను గుర్తుంచుకో చాలు, ఒక్క పాయింట్, ఎగ్జామ్ పాస్ అయిపోతావు.
ప్రాక్టీస్ కష్టమని మన అందరికీ తెలుసు, కానీ ఆ కష్టంలోనే మజా ఉందన్నమాట. కృష్ణుడి గీతలో అభ్యాసేనతు కౌంతేయ, ప్రాక్టీస్ ద్వారానే, సాధన ద్వారానే ఇది సాధ్యమని అర్జునుడికి చెప్పారనమాట. వెళ్ళిపోతున్న మనసుని మళ్ళీ మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడం అంతే. నేను ఈ ఆడియో మధ్యలో బ్రేక్ తీసుకొని శివోహం శివోహం అని ప్రాక్టీస్ చేస్తున్న పార్థాస్. నేను అబ్జర్వర్ ని అని చెప్పి ఒక వెలుగు ఊహించుకుంటున్నాను అనమాట. సాధన చేస్తున్నాను. సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. సాధకతో ధ్యానము చేసి లోకేశ్వరునే చేరవచ్చురా. సత్కారాం తత్వబోధతో తరించి ముక్తిని పొందుమురా. సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. సాధన చేస్తే సామాన్య మానవుడు కూడా బుద్ధుడు అవ్వచ్చు, అర్జునుడు కూడా ఒక యోగి అవ్వచ్చు. ఎందుకంటే నీ లోపల ఉన్న ఆ 25th పవర్ అంత శక్తివంతమైనది. ఆర్ యు రెడీ టు లివ్ అస్ ఆత్మ? డైలీ 5 minutes సాధన చాలు పార్థాస్. సినిమా ఎలా ఉంది పార్థాస్? షార్ట్ స్టోరీ విత్ ఎ ఫుల్ లాంగ్ పిక్చర్. గీతలోని 700 శ్లోకాలు, శంకరాచార్యులు నిర్వాణ షట్కము, వీటన్నిటి కలిపి ఒకే పిక్చర్ లో చూపిస్తే ఎలా ఉంటది? అలా ఉంది కదా. అద్భుత. ఇంత జ్ఞానం సంపాదించుకున్నాం కదా, ఇప్పుడు మనం రేసు గుర్రం లాగా సిద్ధమైపోయినాం అనమాట. దూసుకెళ్లడమే ఆలస్యము అంటే ఇప్పుడు మనము ఆథ అని అనొచ్చు అనమాట. ఏమి ఉన్నా లేకపోయినా, ఎంత ఉన్నా లేకపోయినా ఆ 25వ తత్వమే నువ్వు. యు ఆర్ దట్ తత్వమసి. ఈ రోజు నుంచి మనము ఆ పేరు లేని శక్తిని, పేరు లేని పవర్ ని మన లోపల ఫీల్ అవ్వాలి. అదే అసలైన జ్ఞానము. అర్థమైంది కదా పార్థాస్? సాంఖ్యము అంటే జ్ఞానము లేదా అనలిటికల్ కౌంటింగ్ అన్నమాట, విశ్లేషణ. ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆత్మకు మరియు అనాత్మకు అంటే శరీరానికి మధ్య ఉన్న ఆ డిఫరెన్స్ ని విడమర్చి చెప్పడం అన్నమాట. సో సంఖ్యల ద్వారా అంటే ప్రకృతిలోని ఆ తత్వాలు 24 ఎలిమెంట్స్ అని చెప్పా కదా, అది విశ్లేషిస్తుంది కాబట్టి దీనికి సాంఖ్య అనే పేరు వచ్చింది. ఆ సాంఖ్య జ్ఞానం వల్ల ఏది అసత్యము ఏది సత్యము మనము తెలుసుకునేలా చేస్తుంది. సో షార్ట్ గా ఆత్మ అనాత్మ విశ్లేషణ. ఆత్మ అంటే 24 ఎలిమెంట్స్, రైట్? మన శరీరంలో మరి ప్రకృతిలో కనిపించే ఆ 24 తత్వాలు అన్నమాట అనాత్మ అంటాము. మొదటి లక్షణం ఏంటి? అది జడత్వం అన్నమాట, అంటే ఇనర్ట్. వాటంతటా అది పని చెయ్యదు, వాటికి ప్రాణం ఉండదన్నమాట. అండ్ అవి మనకి కళ్ళకు లేదా ఇంద్రియాలకు తెలిసే వస్తువులు, ఆబ్జెక్ట్స్. అండ్ మన మనస్సు ఒక అద్దం లాంటిది, అది బయట ఉన్న విషయాలను జస్ట్ రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట, ప్రతిబింబిస్తుంది, కానీ అది స్వయంగా వెలుగునివ్వదు. ఆత్మ ఏంటి? 25th ఎలిమెంట్, ద ట్రూ సెల్ఫ్. ఇదే మనము చైతన్యము, ప్యూర్ కాన్షియస్నెస్ అని అనుకున్నాము. సో ఆత్మ దేనిని చూడదు, కానీ ఆత్మ వల్లే మన కళ్ళు చూస్తున్నాయి, మన మనసు ఆలోచిస్తుంది అనమాట. ఇట్ ఈస్ ఆల్ దీస్ ఆర్ పవర్డ్ బై ఆత్మ. ఇది ఒక సాక్షి, రైట్? సైలెంట్ విట్నెస్. అండ్ చైతన్యం, ఎస్, కాన్షియస్నెస్ అని చెప్పాను. ఈ ఇనర్ట్ జడమైన 24 తత్వాలకి ప్రాణాన్ని, చైతన్యాన్ని ఇచ్చేది ఈ 25th ఆత్మ అన్నమాట, తత్వమైన ఆత్మ. ఒక మెయిన్ మెథడ్ లేని జావా ప్రోగ్రామ్ అన్నమాట. సింపుల్ ఎగ్జాంపుల్ రోబో అనుకోవచ్చు. ఒక రోబో, మనం కళ్ళతో చూసే రోబో శరీరము, అది ప్లాస్టిక్, ఇనుము మరియు వైర్లతో తయారవుతుంది. ఇది ఒక జడ, ఇనర్ట్. బ్యాటరీ లేకపోతే అది కేవలం ఒక ఆట బొమ్మ, రైట్? అనాత్మ. సో పవర్ ఏంటి? రోబోట్ లో పెట్టే ఒక స్పెషల్ బ్యాటరీని చైతన్యం అనుకోవచ్చు. ఇది కనిపించదు, కానీ అది రోబోకి ప్రాణం ఇస్తుంది. ఇది ఆత్మ అన్నమాట. మనము ఆ బ్యాటరీని అన్నమాట, రోబోట్వి కాదు. ఆ బ్యాటరీ వల్లే మనకు ఆలోచించే శక్తి, ఆడుకునే శక్తి మరియు నేర్చుకునే శక్తి వస్తాయి. సంఖ్య అంటే సత్యాన్ని లెక్కగట్టి అసత్యాన్ని వదిలేయడము. సో ఇది వింటే మీ అందరికి ఒక టర్నింగ్ పాయింట్ నాలెడ్జ్ లభిస్తుంది. ఎందుకంటే మనం మనల్ని తప్పుగా అంచనా వేసుకుంటున్నాం, ఎప్పుడు రాంగ్ ఐడెంటిఫికేషన్. ఆ తప్పును ఈ సాంఖ్య సరి చేస్తుంది. ఇట్స్ ఎ పాత్ ఆఫ్ నాలెడ్జ్. సాంఖ్య యోగం అంటే వివేకము, డిస్క్రిమినేషన్. ఈ 24 ఎలిమెంట్స్ జడ ప్లస్ 25th ఎలిమెంట్ ఆత్మ ఈజ్ ఈక్వల్ టు లైఫ్. ఈ నాలెడ్జ్ అందరి జీవితాలలో ప్రాబ్లమ్స్ డీల్ చేయడానికి ఒక బెస్ట్ టూల్. ఎందుకంటే మనం ఆ 24 పార్ట్స్ అనుకుంటాము, టెన్షన్ పడతాము, కానీ మనము ఆ 25th పవర్ అని ఎప్పుడూ మర్చిపోతూ ఉంటాము. అందుకే సాధన చేయాలి, రోజు కొద్దిసేపు అయినా.
సో లిజన్ కేర్ఫుల్లీ, లెట్ ద విజ్డమ్ ఫ్లో, ఫోకస్ ఆన్ ద లాజిక్. ఈక్వేషన్ మారిపోతుంది, మన జీవితం కూడా మారిపోతుంది. స్టే ట్యూన్ టు ద పార్థాస్. శ్రీకృష్ణ ప్రీత్యర్థం సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. హరి ఓం. ఓం తత్సత్.